ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 2026 ప్రారంభంలోనే పసిడి ప్రియులకు గట్టి షాక్ తగిలింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ ఊరటనిచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా అమెరికన్ డాలర్ బలహీనపడడం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధం ఉద్రిక్తతల వల్ల పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లారు. ఫలితంగా బుధవారం, గురువారం నాటికి దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర సుమారు 1,52,960 వద్ద కొనసాగుతుంది. బుధవారంతో పోలిస్తే గురువారం ఉదయం నాటికి స్వల్పంగా ధర పెరిగినప్పటికీ గత 2 రోజులుగా జరిగిన భారీ పెరుగుదల మార్కెట్ని ఆశ్చర్యపరిచింది. ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం తులం ధర 1,40,210 వద్ద ట్రేడ్ అవుతుంది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా 1,14,710 మార్కును తాకింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1,53,110 వద్ద ఉండగా, చెన్నైలో అత్యధికంగా 1,53,280గా నమోదైంది. బెంగళూరులో కూడా హైదరాబాద్ తరహాలోని 1,52,960 వద్ద ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్ సుమారు $4,800లకు చేరువలో ఉండడం వల్ల భారత్లో ఈ రేంజ్ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. డాలర్ విలువ తగ్గడం వల్ల రూపాయి బలహీనపడడంతో కూడా దిగుమతి చేసుకునే బంగారంపై భారాన్ని పెంచింది. బంగారంతో పోటీ పడుతున్న వెండి కూడా భారీగా పుంజుకుంది. పారిశ్రామిక అవసరాలు, పెట్టుబడి డిమాండ్ పెరగడంతో వెండి ధరలు సామాన్యుల ఊహకి అందడం లేదు. హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర నేడు 2,65,100 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, ముంబై వంటి నగరాలలో వెండి కేజీ 2,55,100 వద్ద ట్రేడ్ అవుతుంది. దక్షిణ భారతదేశంలో వెండికి ఉన్న డిమాండ్ కారణంగా ఇక్కడ ధరలు ఉత్తరాది కంటే దాదాపు 10,000 అధికంగా ఉన్నాయి. ప్రధానంగా ఇరాన్ మరియు అమెరికా మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రపంచ మార్కెట్ని కుదిపేస్తున్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో స్టాక్ మార్కెట్లో అనిశ్చిత నెలకొంది. ఇలాంటి సమయంలో సంపదను భద్రపరచుకోవడానికి బంగారం ఉత్తమ మార్గమని పెద్ద ఎత్తున కొనుగోలు జరగడం వల్ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. రానున్న రోజుల్లో జలసంధి మూసివేత వంటి పరిణామాలు జరిగితే బంగారు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.